ఇవైతే నేను నా ఫుల్ డే రొటీన్ తీద్దామనుకుంటున్నా వీడియోలో. అండ్ టైం అయితే ఇప్పుడు 7:36 అంటే నేను ఆల్రెడీ 7 o'clock లేచిన. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేసేది ఉంటుంది. సో నేను 7 to 8 మధ్యలో రీల్ పోస్ట్ చేసేస్తా. మళ్ళీ కొంచెం పండుకొని మళ్ళీ 9 o'clock లేస్తా. 9 o'clock లేచి రెడీ అయ్యి దీనికి వెళ్ళిపోతాను నేను. నా ముఖం చూసి, నా గొంతు చూసి, నా లిప్స్ అయితే ఇంకా మార్నింగ్ ఇట్లా ఉబ్బుతాయి అని. సో జర నవ్వకూరి, బికాస్ ఇంత మార్నింగ్ నేను ఎప్పుడు బ్లాగ్ తీయాలి. ఫుల్ డే రొటీన్ అన్నప్పుడు మార్నింగ్ నుండి నైట్ వరకు ఏం చేస్తాం అన్నీ ఊపియాలి కాబట్టి. ఓకే చలో కొంచెం పండుకొని 9కి లేచి రెడీ జిమ్కి స్టార్ట్ అయిపోయి వీడియో పోస్ట్ చేసిన, పండుకున్నా మళ్ళీ డైలీదే నేను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది, 9:42. సో 10 వరకు రెడీ అయ్యి జిమ్కి వెళ్ళిపోతా. డైలీ ఇదే రొటీన్ చేస్తాను నేను, బికాస్ నిద్ర సరిపోదు. చాలా రెడీ అయిపోతా. సో టైం అయితే 10:30 అవుతుంది. నేను ఎప్పుడు జిమ్కి వచ్చిన. ఈరోజు ఏమంటారు, నాకు నిన్న నైట్ ఆల్రెడీ వర్కౌట్ చేసిన కాబట్టి అండ్ మస్తు గుమ్మలా వండుకున్నా. అండ్ ఇప్పుడు ఎందుకో బాడీ మొత్తం డీలే అనిపిస్తుంది. అయితే నేను ఏం చేసిన అంటే యాపిల్స్ కొనుక్కున్నా. అండ్ మీకు యాపిల్ది డార్క్ సైడ్ ఎవరికి తెలియదు. అంటే యాపిల్స్ ఇట్లా మంచిగా షైనింగ్గా కనిపిస్తాయి. యాక్చువల్లీ ఏమైతే అంటే కరెంట్ చూపిస్తాం. సో ఇక్కడ ఇది చూస్తారు కదా, ఇది క్యాండిల్ అంటారు, క్యాండిల్ వ్యాక్స్ ఇది. అయితే యాపిల్స్ మంచిగా షైనింగ్ లాగా కనిపించే క్యాండిల్ వ్యాక్స్ యూజ్ చేస్తారు పీపుల్స్ ఎవరైతే సేల్ చేస్తారో. ఇంకో ఇక్కడ చూడండి నేను తీస్తున్నా ఇప్పుడు. సో యాపిల్స్ ఎప్పుడైనా సరే డైరెక్ట్ తినొద్దు. దీని మీద ఇది ఉంటుంది కదా పొట్టు గీకి తినరి. ఆర్ ఏం లేదు, పొట్టు గీకే తినాలి. కనిపిస్తుందా, ఎంత క్యాండిల్ వ్యాక్సే. ఈ క్యాండిల్ వ్యాక్స్ తిన్నారనుకో చచ్చిపోతారు పుణ్యానికి, లేని రోగాలు వస్తాయి. యాపిల్ హెల్దీ అని తింటాం, ఈ క్యాండిల్ వ్యాక్స్ వల్ల మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఇక నేను ఇంకా చేస్తూనే ఉన్నా. యాక్చువల్గా నేనైతే ఇంట్లో ఉన్నప్పుడు ఏమంటారు, మమ్మీ అది ఉంటుంది కదా, పొట్టు తీసేది ఉంటుంది కదా, దాంతో మమ్మీ నాకు తీసి ఇచ్చేస్తుంది, నేను డైరెక్ట్ యాపిల్ తినేసేస్తాను. సో ఇక్కడ మన దగ్గర అది అవైలబిలిటీ లేదు కాబట్టి మేమంతా వ్యాక్స్ గీక్కుండా కూర్చున్నాం. చూడుది క్యాండిల్ వ్యాక్స్, మొత్తం క్యాండిల్ వ్యాక్స్. లిటరల్లీ నేను ఎంత క్యాండిల్ వ్యాక్స్ చేసిన చూపిస్తాను. ఇంత మనం క్యాండిల్ వ్యాక్స్ చేసినాం. సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ హెల్దీ అని అనుకుంటారు. హెల్దీ యాక్చువల్గా, బట్ చూసి చేసుకోండి. తీసుకున్నా సరే జాగ్రత్త యూజ్ చేసుకోండి. ఓకేనా? ఇలా మరి 10:30 అవుతుంది బ్రో. ఇలా చాలా లేట్ అయిపోయింది. జిమ్ అయితే స్టార్ట్ చేయాలి కదా. యాపిల్ తింటాను ఇక. అండ్ ఇదే నేను చెస్ట్ వర్కౌట్ అనుకుంటున్నా. చెస్ట్ వర్కౌట్ చేయాలి. అండ్ ఎప్పుడైనా విన్నా ఇట్లా వచ్చిన నవీన డ్రగ్స్ తీసుకుంటున్నాడు. ఎవ్వరికి వెళ్ళకుండా స్టెరాయిడ్స్ ఇంకా డ్రగ్స్ అన్నీ మెల్లగా తీసుకుంటాడు. మళ్ళీ అంటాడు దబాకే కన్నా డాకే పెక్కినా అంటాడు. అట్లేం లేదు, అది ప్రీ వర్కౌట్. అది వర్కౌట్ పర్ఫార్మెన్స్ ఇంకా మంచిగా పెంచుతుంది. మా సోనుపై నడుముకు వస్తలేదు. సోను నడుముకు వస్తలేదు అది. ఓకే మరి స్టార్ట్ అవుతుంది కదా. వినయ్ బ్రో ఏమో మెల్లగా తీసుకుంటున్నామేమో డ్రగ్స్ కావా సాక్స్ అలా. ఓకే సాక్స్ అవి. ఆయన బ్యాగ్ లోపల అన్నీ అవే ఉంటాయి. కనిపిస్తుంది ఆ బ్యాగ్లో అన్నీ అవే ఉంటాయి. ఏ ఈ బ్యాగ్లో బ్రో లాకర్లో అయితే అన్నీ సీక్రెట్ అవి. మళ్ళీ ఇట్లా ఇంజక్షన్ తీసుకొని వస్తాడు. మళ్ళీ ఎవరికి ఆటో ఇట్లా. వినయ్ బ్రో నీ అందానికి రహస్యం ఏంటి బ్రో? అందానికి రహస్యం వచ్చేసారు ఎట్లా స్మార్ట్గా కండల రాజా. టైం అయితే 2 అవుతుంది.
ఏమైనా వర్కౌట్ చేసుకొని డైరెక్ట్ ప్రిపేర్ చేసుకొని అది చూపించి చాలా లేట్ అయిపోతా అని. టైం అయితే 2 అవుతుంది. ఇప్పుడు నేను స్టూడియోకి వెళ్తున్నా. స్టూడియోలో ఒక టాటో ఉంది. ఆ టాటో ఇట్లా వేసేటప్పుడు చూపిస్తాను, ఓకేనా. అండ్ మళ్ళీ ఈవినింగ్ వాకింగ్కి వెళ్తా. ఏ టైంకి వెళ్తా, ఏం సంగతి అది ఇట్లా చూపిస్తాను. చాలా మరి పోదాం. సో టైం అయితే అరౌండ్ 3:30 అవుతుంది. అండ్ నేను టాటో ఉందని చెప్పిన కదా, టాటో స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. అండ్ అది కవరప్ టాటో. మీరు బిఫోర్ ఆఫ్టర్ ఇట్లా చూపిస్తాను మీకు. ఒకసారి ఈ టాటో అయితే చూసుకొని లుక్ కవరప్ అంటే ఇది బ్రో ఆల్రెడీ ఎక్కడో స్టూడియోలో వేయించుకున్నాను, బట్ అది వాళ్ళు ప్రాపర్గా వెళ్ళి, సో అది కవరప్ చేస్తున్నా, ఓకేనా. ఆఫ్టర్ లుక్ చూడండి, క్రేజీ ఉంటుంది, ఓకేనా. జస్ట్ వెయిట్ ఫర్ రైడ్. అండ్ మధ్యలో అయితే అది ఇస్తాం బ్రేక్ ఇచ్చినప్పుడు. ఆఫ్టర్ లుక్ అయితే చెప్తున్నా కదా, ఓల్డ్ టాటో ఇంత ఇలా కనిపించదు, అట్లా వేసా. నేనైతే కవరప్ టాటోలా చాలా ఎక్స్పర్ట్. డప్పు కాదు, నేను చూపిస్తాను ఇక్కడ, ఓకేనా. చాలా మరి స్టార్ట్ అయ్యింది. అండ్ టైం 3:30 అవుతుంది. అరౌండ్ నాకు తెలిసి టాటో అయిపోయేసరికి ఒక 6:30 అవుతుంది ఈజీగా. ఎందుకంటే మనం ఏ టాటోలో అయినా సరే చాలా టైం టేకింగ్ తీసుకుంటాం, ఎందుకంటే ఫినిషింగ్ మంచిగా రావాలి కదా. చలో మరి స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయింది. టాటో అయితే 50% కాదు 40% అయింది. అవుట్లైన్స్ అయిపోయినాయి. ఇక చూడండి కనిపిస్తుంది ఆల్ టాటో. సో అవుట్లైన్స్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు షేడింగ్ స్టార్ట్ చేస్తున్నా. చలో ఇంకా 2 అవర్స్ కష్టపడదాం. ఓకే, ఫైనల్గా టాటో అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ సేమ్ చెప్పిన 3 అవర్స్ అని, 6:20 అట్లా అవుతుంది అరౌండ్. ఆల్మోస్ట్ 3 అవర్స్ అయింది. సో ఫైనల్లీ టాటో అయితే కంప్లీట్. అవుట్పుట్ చేయడానికి ఎట్లా వచ్చిందో. సో ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఇది చూసారు కదా ఎట్లా వచ్చింది. కావాలంటే సరే నేను ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను మీకు బిఫోర్ పిక్ ఎట్లా ఉండే, ఆఫ్టర్ నేను కవర్ చేసిన తర్వాత ఎట్లుంది, ఇక్కడ స్క్రీన్ మీద చూడండి అర్థమైపోతుంది, ఓకేనా. అండ్ టాటో అపాయింట్మెంట్ అయితే అయిపోయింది ఈరోజు. ఐ థింక్ ఇంకోటి ఉందనుకుంటా. అండ్ నేను ఈవినింగ్ వాకింగ్ వేయడానికి వెళ్తాను సంగతి అది ఇట్లా చూడండి. చలో మరి కంటిన్యూ చేద్దాం. సో టాటో అయిపోయింది. అండ్ జిమ్ చేసి వచ్చినాక రెడీ అయ్యి ఇంటికి వచ్చిన కదా, జస్ట్ ఏమంటారు ప్రోటీన్ తాగిన అంతే. అండ్ ఫుడ్ అయితే ఏం తినలే, రైస్ అయితే ఇప్పుడు ఏం తినలే. సో నైట్ తినేసేస్తా. అండ్ ఇప్పుడైతే నేను హై ప్రోటీన్ ఓట్స్ చూసినాం. గరిబలం ఏ డబ్బాలు వేసుకున్నాం, ఇందులో ఏమనుకుంటారు మిల్క్. సో హై ప్రోటీన్ ఓట్స్లో నార్మల్గా 250 ml మిల్క్ మిక్స్ చేస్తున్నాను నేను. నాకు తెలిసి అవి ఎక్కువైపోతాయి. సో ఇట్లా వేసుకొని ఒక 5 minutes వెయిట్ చేసి మంచిగా కలిగిద్దాం ఇక. అండ్ ఆల్మోస్ట్ 6:30 కనుకొస్తుంది టైం ఇప్పుడు. ఇక 7కి వాకింగ్కి స్టార్ట్ చేయాలి మనం. చలో మరి వెళ్దాం, తిన్నాం ఇది ఇట్లా. సో టైం ఆల్మోస్ట్ చూడండి 10:51. ఎస్, టైం 10:51 అవుతుంది. అండ్ టాటో ఉండే కంప్లీట్ అయిపోయింది. వాకింగ్ చేయాలా, అపాయింట్మెంట్స్ ఉండే ఈరోజు. సో టాటోస్ అయితే కంప్లీట్ చేసిన. అట్లుంటుంది మన పని అప్పుడప్పుడు. సో అప్పుడప్పుడు లేట్ అవుతుంటుంది. ఇప్పుడు 10:40 కదా, 10:50 ఆల్మోస్ట్ 11 కదా, 11 అవుతుంటుంది. ఇప్పుడు నేను 11 అవుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తినేసి ఎడిటింగ్ స్టార్ట్ చేస్తే నైట్ 1-2 అవుతుంది. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్కి కంటెంట్ కావాలి కదా. కంటెంట్ నేను నైట్ ఎంత టైర్డ్ అయినా సరే, ఇక్కడ ఎన్ని టాటోస్ వేసి ఎంత టైర్డ్ అయినా సరే, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి కంటెంట్ అయితే నేను రెడీ పెడతా. బికాస్ నా ఫాలోవర్స్ని నేను ఎప్పుడు డిసప్పాయింట్ చేయదలుచుకోలే. నేను ఎంత స్ట్రగలింగ్ చేసినా సరే ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ డైలీ వస్తుంది, కంటిన్యూ పోస్ట్లు వస్తాయి, ఓకేనా. అండ్ యూట్యూబ్లో ఇట్లా అన్ని కంటెంట్స్ వస్తుంటాయి, వీడియోస్ మెల్లమెల్ల వస్తుంటాయి. ఇట్లనే సపోర్ట్ చేయండి.